తిరుమలగిరి సభలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో నల్గొండ జిల్లాలో జరిగిన అభివృద్ధి, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకంట్ల జగదీష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనలో చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధి ఏమీ లేకనే ప్రజలను మభ్యపెట్టడానికి జగదీష్ రెడ్డిపై విమర్శలు చేశారని అన్నారు. జగదీష్ రెడ్డిపై విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నల్గొండ పట్టణ అధ్యక్షుడు అంబటి ప్రణీత్, కత్తుల జయచందన్, జెట్టి శివప్రసాద్, ఎన్జీ కళాశాల అధ్యక్షుడు బాలాజీ నాయక్, వెంకటేష్, సాయి, రాము, వెంకన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. గురుకుల గిరిజన ఆశ్రమ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. మరి చౌటుపల్ కాడ చేసుకుంది. 53 మంది విద్యార్థినులు మరి ఫుడ్ పాయిజన్ తోటి హాస్పిటల్లో పడ్డారు. దాని మీద ఎలాంటి చర్యలు ఉండవు. నువ్వు వచ్చిన తర్వాత గురుకుల వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టింది. దాని మీద నువ్వేం మాట్లాడవు. కానీ నీ లోపాలని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులని బూతులతో కాలం వెల్లదీస్తూ ప్రజల్ని మభ్యపెడతామని చూస్తున్నావు. ఇది ఎంతో కాలం జరగదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని మేము హెచ్చరిస్తా ఉన్నాం. సంవత్సరాల కాలం పాటు నీ యొక్క ప్రభుత్వం వచ్చింది. మరి ఇంతవరకు విద్యార్థులకు ఒక విద్యాశాఖ మంత్రి లేడు. ఏం చేస్తున్నావు? మరి విద్యార్థులు నాణ్యమైన ఫుడ్ లేక ఫుడ్ పాయిజన్ అయ్యి గిరిజన హాస్టల్లో చాలామంది విద్యార్థులు చనిపోయినారు. మరి దేనికి మీ యొక్క ప్రభుత్వం ఉంది? మరి విద్యార్థులకు ఉందా లేదా? మరి మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన అంటున్నారు. మరి దేనికి మరి మీ యొక్క ప్రభుత్వం ఏం పనిచేస్తుంది? మరి విద్యార్థులకు వెంటనే నాణ్యమైన విద్యని ఆశ్రమ పాఠశాలలు వెంటనే నిర్మించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలకు తిరుగుతానని ఈ సందర్భంగా బీఆర్ఎస్ హెచ్చరిస్తా ఉంది. వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ప్రజల మీద ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకైక గెలిచిన మునగాడు జగదీశ్వర్ రెడ్డి. అలాంటి జగదీశ్వర్ రెడ్డి మీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీ స్థాయిని చాలా తగ్గిస్తుంది. దయచేసి వెంటనే జగదీశ్వర్ రెడ్డి గారికి గనక క్షమాపణ చెప్పకపోతే జిల్లాలో తిరుగుతున్న మీ మంత్రులనైనా సరే మిమ్మల్నైనా సరే అడ్డగించక